ప్రాంత బిడ్డలకు ఏదో చేసినట్టుగా చూపెడదాం గంతే. అంతకుమించి వీళ్ళు ఏం చేస్తారండి, ఈ తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం ఆగం చేస్తుడు తప్ప. ఇక సర్కార్ బడుల బాధ్యత మహిళా సంఘాలకు. ఏంది మహిళా సంఘాలకు అప్ప చెప్తున్నావా? ఎందుకు మొన్న ప్రతి స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, ఆ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు 25,000 లోపు పనులన్నీ కమిటీ అనుమతితోనే బడిబాట బాధ్యతలు కూడా అప్పగింత. ఓకే, ఎందుకంటే ఇప్పటికే బస్సులల్లో ఫ్రీ బస్సుతోనే పంచాయతీ మొదలు పెట్టిను, ఇక బళ్ళల్లో కూడా పంచాయతీ మొదలు పెడదామని మరో కుట్ర. ఎందుకంటే పాపం ఇక్కడ వీళ్ళకు ప్రిన్సిపాల్ ఉండడు, ఆ మండలానికి సంబంధించిన ఎంఈఓ అధికారం ఉండరు, కలెక్టర్లు ఉండరు, కాంట్రాక్టులు ఉండరు. ఏకంగా మహిళా సంఘాలను మళ్ళీ తీసుకొచ్చి ఏదైనా అయితే వాళ్ళని ముందు పెట్టి నడిపిద్దామనే రాజకీయం. అంతే కదా, అంతే కదా ముఖ్యమంత్రి. బడులలో, సర్కారు బడులలో బాధ్యత మహిళా సంఘాలు. మహిళా సంఘాలు ఏడున్నాయండి? ఓహో, తెలంగాణలో మహిళా సంఘాలు ఉన్నాయా? ఓ మై గాడ్, ఇది నాకు తెలియదు ఎక్కడున్నారో పాపం. ఎందుకంటే తెలంగాణలో మహిళా సంఘాలు ఉంటే నిన్న మహబూబాద్కు సంబంధించిన ఒక వాళ్ళు ఎవరు అక్కడ సంబంధించిన అవుట్సోర్స్ సిబ్బంది అక్కడ అటెండర్గా పనిచేస్తూ ఉంటే ఆమెతో ఎవరు మాట్లాడకూడదంటూ హుకుం జారీ చేసి ఆమెను ఎంత ఇబ్బంది పెట్టిండో చూసినాం. పాపం అక్కడ మహిళా సంఘాలు కనబడలే. గిదే భువనగిరిలో 2 చిన్నారులకు సంబంధించి భవ్యాను ఇంకొక చిన్న వైష్ణవి అనుకుంటా, 2 చిన్నారులు చనిపోతే మహిళా సంఘాలు కనబడలే. నేను చెప్తా ఉన్నా కదా, నారీ మహిళ అని చెప్పేసి మోసం చేసుడు తప్ప ఏం లేదు. ఇలా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదంతా. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్కార్ బడుల బాధ్యత మహిళా సంఘాలకు అని ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మహిళా సంఘాలను ముందు పెట్టి మళ్ళీ రాజకీయం చేయడానికి. చెప్పిగా నువ్వే చెప్పాలి. ఇక సన్నాలకు ఊతాం. అబ్బా ఏం చెప్తావు నువ్వు.